సో చాలా మంది అడుగుతుండొచ్చు, వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్, మరి ఇంత తీవ్రత ఉన్నదాన్ని మనం ఎలా గుర్తించాలి అనేది. ఈ సిమ్టమ్స్ అనేవి మనకి వేరే థైరాయిడ్ క్యాన్సర్స్ లాగానే ఉంటాయండి. మొదటిది వాయిస్ చేంజ్. ఎవరికైనా మాట చేంజ్ కావడం కానీ, వాయిస్ బొంగురుపోవడం కానీ జరిగితే అది ఒక వారం నుంచి 10 రోజుల్లో రికవర్ కానప్పుడు అది మనం ఖచ్చితంగా దీనికి రిలేటెడ్ సిమ్టమ్ లాగా పరిగణించవచ్చు. రెండోది డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, అంటే మింగడానికి ఇబ్బందికరంగా ఉండటం. మనం అన్నం తింటున్నప్పుడు మనకు అడ్డుపడినట్టు, లేదంటే ఏదో కంఠంలో ఏదో ఉంది, నాకు ఏదో మింగడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఇది ఈ క్యాన్సర్ సిమ్టమ్ కావచ్చు. మూడోది లంప్ ఇన్ ద నెక్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెక్. లంప్ అనగా ఒక చిన్న కంతి మన కంఠం కింద, గొంతు కింద భాగంలో ఏమైనా కంతి లాగా, థైరాయిడ్ స్వెల్లింగ్ లాగా కనుక వస్తే అది కూడా ఒక సిమ్టమ్ లాగా పరిగణించవచ్చు. నాలుగోది కఫ్ అండి, పర్సిస్టెంట్ కఫ్. అంటే మనకి జలుబు లేకుండా పొడి దగ్గు రిపీటెడ్గా వస్తున్నట్టయితే, అది తగ్గనప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని కూడా ఒక సిమ్టమ్ లాగా పరిగణించవచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీ నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దీన్ని కన్సిడర్ చేసి ఫర్దర్గా ఇవాల్యుయేషన్ చేస్తారు.